పార్టీ. అధ్యక్ష గత సంవత్సరం నుండి ఈ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. అధ్యక్ష మొన్న అడ్మిషన్ కాలేజ్ లో అన్ని ముందే అడ్మిషన్లు చేయించుకుంటుండ్రు, డబ్బులు కట్టించుకుంటుండ్రు. మరి డబ్బులు కట్టలేని పేద విద్యార్థుల సంగతి ఇవాళ చదువుకోవద్దా? ఇప్పుడు చెప్పండి, దీనికి కారణం ముఖ్యమంత్రి ఏం చేసింది అధ్యక్ష? మరి దీనికి చెప్పమనండి అధ్యక్ష, ఉంటే చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష మా ప్రభుత్వం విద్యార్థులకు నిర్లక్ష్యం చేయగలిగింది అధ్యక్ష. అధ్యక్ష మేము అన్ని ప్రభుత్వ కళాశాలకు ముందే క్లియర్ గా మెసేజ్లు పంపించినాం. అది మెసేజ్లు పంపించిండ్రు కానీ ఫీజులు కట్టట్లేరు అధ్యక్ష. మేము ఫీజులు కట్టుకుంటామని మెసేజ్లు పంపించినాం. మెసేజ్లు పంపిస్తున్నారు, అదే మెసేజ్లు పంపించిండ్రు కానీ ఫీజులు కట్టట్లేదు. అదే చర్య తీసుకుంటున్నాం అధ్యక్ష. నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇచ్చేస్తుండ్రు. మరి మొన్న నియోజకవర్గంలోనే ఒక పాఠశాలను సందర్శించిన ఆడ ముఖ్యమైన దొడ్డు బియ్యం పెట్టిండ్రు. ప్లేట్లో అన్నం వేసుకుంటే తెల్లని పురుగులు రాళ్ళు ఉన్నాయి. మరి జైల్లో కూడా ఖాళీలకు ఇటువంటి అన్నం పెట్టరు. విద్యార్థులకు పెట్టే అన్నం ఇదా అధ్యక్ష? అధ్యక్ష జీవన్ రెడ్డి గారు పిచ్చి పట్టినట్లు అధ్యక్ష. పిచ్చి ఎవరి పట్టి దయచేసి కూర్చోండి. పాఠశాల సందర్శించినట్టున్నారు అధ్యక్ష. మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వెళ్ళినాం, వెళ్ళి తిని చూసి వచ్చినాం కాబట్టి చెప్తున్నాం. అధ్యక్ష పేద విద్యార్థులకు న్యాయం జరుగుతలే. విద్యార్థులంతా చదువు మానేసి గోదలు కాసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి కారణం ఎవరు అధ్యక్ష? వీళ్ళ ముఖ్యమంత్రి అధ్యక్ష. ఆయన చెప్పి నిజమని నిరూపిస్తే అధ్యక్ష ఖచ్చితంగా రాష్ట్రంలో చూపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష గుండె జల్లి మాటల మీద మేము ఎవరి మీద గుండె జరుగుతలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇది మాట్లాడుతుంటే తయారు వేయాలి వల్లించినట్టు. అవును తెలుస్తుంది ఎవరిదో అధ్యక్ష. మా ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వము పురుగుల అన్నం దొడ్డు బియ్యం పెట్టిందేమో కదా అధ్యక్ష. ఇది మన ప్రభుత్వం, మన పిల్లలు కాబట్టి సన్న బియ్యం పెడుతున్నాం అధ్యక్ష. మేము దాని గురించి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. పురుగుల కుప్ప దొడ్డు బియ్యం పెట్టడానికి మేము మన ప్రభుత్వం దగ్గర కాదు అధ్యక్ష. అధ్యక్ష మరి ఇవన్నీ చేస్తున్నాం అంటుండ్రు. మొన్నటి మొన్న 30 విద్యార్థులు ఆసుపత్రి పాలైండ్రు. దీనికి కారణం ఎవరు? పౌష్టికాహారం లేకనే కదా. దీనికి కారణం వీళ్ళు వీళ్ళ ముందు దయచేసి కూర్చోండి. ప్లీజ్ కొన్ని పాఠశాలల ముందే సందర్శించడం అధ్యక్ష. అధ్యక్ష మాది ఒక్కటే డిమాండ్ అధ్యక్ష. పేద విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి. వీళ్ళది ఇవ్వట్లేదు. వారానికి 2 రోజులు కోడిగుడ్లు అప్పడం అవన్నీ ఇవ్వాలి. వీళ్ళవన్నీ వేయట్లేదు. ముక్కి పళ్ళు దొడ్డు బియ్యం పెడుతుండ్రు అధ్యక్ష. ఇచ్చేకొచ్చినాం అధ్యక్ష మేము. అధ్యక్ష ఎక్కడైనా ఒకవేళ ఎక్కడైనా అందకపోతే అధ్యక్ష మేము ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళు చెప్పిన Let them complete, please. అధ్యక్ష అని చెప్పినట్లు నేను అన్ని